శబరి భక్తి. దండకారణ్యంలో మతంగ మహర్షి ఆశ్రమం ఉండేది. అక్కడ శబరి అనే ఒక వృద్ధురాలు ఉండేది. ఆమె తన గురువైన మతంగ మహర్షిని ఎంతో భక్తితో సేవించేది. ఒకరోజు మహర్షి తన దేహాన్ని విడిచిపెట్టే ముందు, అమ్మా, ఒకరోజు శ్రీరామచంద్రుడు నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడు. ఆయనకు ఆతిథ్యం ఇచ్చాకే నీకు మోక్షం అని చెప్పాడు. ఆ రోజు నుండి శబరి ప్రతిరోజూ శ్రీరాముడి రాకకోసం ఎదురుచూడసాగింది. సంవత్సరాలు గడిచిపోయాయి. ఆమెకు వయసు పైబడింది. కళ్ళు సరిగా కనిపించటం లేదు. అయినా ఆమె విశ్వాసం సడలలేదు. ప్రతిరోజూ ఆశ్రమాన్ని శుభ్రం చేసి రాముడు నడిచే దారిలో పువ్వులు చల్లేది. ప్రతి ఉదయం ఆమె అడవిలోకి వెళ్లి తన ప్రభువు కోసం తియ్యటి పండ్లను సేకరించేది. ప్రతి పండును తనే రుచిచూసి అది తియ్యగా ఉంటేనే తన బుట్టలో వేసుకునేది. పుల్లగా లేదా వగరుగా ఉన్న పండ్లను పారవేసేది. అలా ఎదురుచూస్తుండగా ఒకనాడు ఇద్దరు తేజోవంతులైన పురుషులు ఆశ్రమంలోకి ప్రవేశించారు. భుజాలపై విల్లంబులతో వారు వెతుకుతున్నట్లుగా కనిపించారు. వారే సీతాదేవిని వెతుకుతున్న రామలక్ష్మణులు. వారిని చూసిన వెంటనే శబరి గుండె ఆనందంతో నిండిపోయింది. తన సంవత్సరాల నిరీక్షణ ఫలించింది. కళ్లలో నీళ్లతో ఆమె పరుగెత్తుకుంటూ వెళ్లి వారి పాదాలపై పడింది. రాముడు ఆమెను ప్రేమగా పైకి లేపాడు. అమ్మా, మేమే వచ్చాము అన్నాడు. శబరివారిని ఒక శుభ్రమైన ప్రదేశంలో కూర్చోబెట్టి తాను సిద్ధంగా ఉంచుకున్న నీటితో వారి పాదాలను కడిగింది. ఆ తరువాత ఆమె ఎంతో ప్రేమతో తాను సేకరించిన పండ్లను వారికి అందించింది. ప్రభూ, మీకోసం ప్రతి పండును నేనే రుచిచూసి తియ్యగా ఉన్నవాటినే తెచ్చాను అని వినయంగా చెప్పింది. ఒకరు ఎంగిలి చేసిన పండ్లను తన సోదరుడు తినడం చూసి లక్ష్మణుడు సంకోచించాడు. కాని రాముడు ఆ పండ్లను ఎంతో ఇష్టంగా తిన్నాడు. అమ్మా, నీ భక్తి అనే తీపితో కలిసిన ఈ పండ్ల రుచి అద్భుతం. ఇంత రుచికరమైన పండ్లను నేను ఎప్పుడూ తినలేదు అన్నాడు. పండ్లు తిన్న తరువాత రాముడు సీతను కనుగొనే మార్గం గురించి శబరిని అడిగాడు. పంపా సరోవరం వైపు ఋష్యమూక పర్వతం దగ్గర ఉన్న సుగ్రీవుడు మీకు సహాయం చేయగలడని ఆమె వారికి దారి చూపింది. తన జీవిత లక్ష్యం నెరవేరడంతో శబరి తన దేహాన్ని విడిచిపెట్టడానికి రాముడి అనుమతి కోరింది. ఆయన ఆశీర్వాదంతో ఆమె యోగసమాధిలో కూర్చుని తన ఆత్మను పరమాత్మలో ఐక్యం చేసుకుంది. ఆమె కథ స్వచ్ఛమైన నిస్వార్థ భక్తికి నిదర్శనంగా నిలిచిపోయింది.